వెల్కమ్ టు ప్రజా టెలివిజన్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. డీజేఎఫ్ ఆధ్వర్యంలో రీలే నిరాహార దీక్షలు. పెద్దపల్లి సమీకృత జిల్లా కలెక్టరేట్లో తన ఛాంబర్లో కోయ శ్రీహర్ష ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాలపై మీడియా సమావేశం. మంచిర్యాల జిల్లా కలెక్టర్ గారితో కలిసి మందమరిలో అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ని ఏటీసీ సందర్శించారు. సంఘం చిట్టీల పేరుతో ప్రజలను నమ్మించి 2 కోట్ల రూపాయలతో ఉడాయించిన ఘటన. దేశవ్యాప్తంగా మే 20న జరిగే సార్వత్రిక సమ్మె జయప్రదం చేయాలని ఏఐటీయూసీ ఆధ్వర్యంలో సమ్మె. ఇక వివరాల్లోకి వెళ్తే, సంఘం చిట్టీల పేరుతో ప్రజలను నమ్మించి 2 కోట్ల రూపాయలతో ఉడాయించిన ఘటన వరంగల్ నగరంలో చోటు చేసుకుంది. నగరంలోని కాశీకుంటకు చెందిన వెంకటయ్య 2008 వరకు ఎల్ఐసి ఏజెంట్గా పనిచేశారు. తర్వాత కరోనా ప్రతిపత్తి సంఘం ఏర్పాటు చేసి 600 మంది సభ్యుల్ని చేర్చుకున్నారు. సభ్యులు ప్రతి నెల వాటాధనం చెల్లించుకుంటూ వస్తున్నారు. కానీ గత కొంతకాలం వెంకటయ్య సభ్యులకు లోన్ ఇవ్వకుండా జప్యం చేస్తూ చివరికి ఇంటికి తాళం వేసి చితగించాడు. 2-3 రోజుల నుండి ఫోన్ లిఫ్ట్ చేయకపోవడం, ఇంటికి తాళం గమనించిన బాధితులు మోసపోయామని వెంకటయ్య ఇంటి ముందు ఆందోళన చేపట్టారు. అనంతరం స్థానిక మిల్స్ కాలనీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మేము నలుగురం కుటుంబ సభ్యులు ఉన్నాం. 4గురికి 4 పేర్ల మీద 100 చొప్పున, ఒక్కొక్కరికి 200 చొప్పున, మొత్తం నెలకు 500 కిస్తీ కడుతున్నాం. 44 నెలలు కంప్లీట్ కట్టినాం. ఇప్పుడు మళ్ళా సోలాపూర్ పోయింది అని చెప్పని అంటాను. అది ఎంతవరకు వాస్తవం, కాంట్రాక్ట్ సోలాపూర్ పోయింది అని చెప్పని అంటాను. అది ఎంతవరకు వాస్తవం తెలియదు. ఫోన్ చేస్తే బుక్ చేస్తలేదు. ఫోన్ నెంబర్ తీసుకున్నా. మరి ఏం చేస్తారనేది 2-3 రోజులలో ఫైనల్ చేస్తాము. కాంట్రాక్ట్ మా బిడ్డ ఇట్లా క్యాష్ అంతా సిస్టమ్ ఉన్నది అని చెప్పని అంటున్నారు. అది ఎంతవరకు వాస్తవం తెలియదు. ఏమవుతుంది అనేది ఎంత అమౌంట్ ఉన్నాయి మొత్తం? మాది 44 నెలలు అంటే 20,000 చిల్లర అవుతుంది కావచ్చు. ఇది ఎక్కువనే లెక్క బరాబర్ ఐడియా లేదు. గత నెల కట్టిల్లా? కడుతున్నాం. ఇప్పుడు నిన్న కూడా కడదామని వస్తేనే ఇక ఇది తతంగా అనేది తెలుస్తుంది. పేరు చెప్పు. పుట్ట మనోహర్ నా పేరు. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరి పేరు మీద తీసుకున్నాం. దేశవ్యాప్తంగా మే 20న జరిగే సార్వత్రిక సమ్మె జయప్రదం చేయాలని ఏఐటీయూసీ ఆధ్వర్యంలో సమ్మె నోటీసులు అందిస్తున్న ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్, కాకినాడ రూరల్ కార్యదర్శి టి అన్నవరంలు తోకల ప్రసాద్ సందర్భంగా మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా మే 20వ తేదీన కార్మికుల సంఘ పిలుపు మేరకు సార్వత్రిక సమ్మె జరుగుతోందని, ఈ సమ్మెలో ప్రధాన డిమాండ్స్గా కార్మికుల వ్యతిరేక 4 లేబర్ కోడ్స్ తక్షణమే రద్దు చేయాలని, కార్మికుల హక్కులు పొందేందుకు కార్మిక చట్టాలు అమలు చేయాలని, కార్మిక సంఘాలు లేవనెత్తుతున్న సమస్యలపై తక్షణమే పరిష్కరించాలని అన్నారు. ఈ సమ్మెకి ప్రధానంగా కనీస వేతనాలు 35,000 రూపాయలు అమలు చేయాలని, ఏదైతే కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్స్ ఉన్నాయో అవి తక్షణమే రద్దు చేయాలని, 39 కార్మిక చట్టాలను తక్షణమే అమలు చేయాలని, సమాన పనికి సమాన వేతనాలు మంజూరు చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని తదితర డిమాండ్ల సాధనకై మే 20వ తేదీన దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె జరగనుంది. ఈ సమ్మెకు కార్మికులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కర్షకులు, రైతులు, రైతు సంఘాలన్నీ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్ద జరిగే మహా నిరసనకు తరలి రావాలని
ఏఐటీసీగా పిలుపునిస్తా ఉన్నాం. అలాగే ఇప్పటికైనా కార్మికుల పట్ల, కర్షకుల పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మొండి వైఖరి విడనాడి కార్మికుల యొక్క సమస్యలు తక్షణమే పరిష్కరించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. మా సమస్యలు పరిష్కరించకపోయినా ఉవ్వెత్తున ఉద్యమాలు చేపడతామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. మరోపక్క మోడీ 4 లేబర్ కోడ్స్ రద్దు చేస్తానని చెబుతూనే తన మొండి వైఖరి ప్రదర్శిస్తూ లేబర్ కోడ్స్ ఇంప్లిమెంటేషన్ చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. కార్మిక చట్టాలని రద్దు చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. మోడీ ఖబర్దార్. కార్మిక సంఘాలన్నీ తిరగబడి ఉద్యమానికి సిద్ధమవుతున్నాయి. కార్మిక సంఘాలు అన్ని కలిపి ఐక్య కార్యాచరణ ఉద్యమాలు చేయబోతున్నాం. మే 20వ తేదీన కార్మిక సత్తా చూపిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. డీజేఎఫ్ ఆధ్వర్యంలో రీలే నిరాహార దీక్షలు. అక్రిడేషన్తో సంబంధం లేకుండా వర్కింగ్ విలేకరులకు అందరికీ ఇళ్ల స్థలాలు కేటాయించాలి. డీజేఎఫ్ యూనియన్ నాయకులు డిమాండ్స్ని సంఘీభావం తెలిపిన బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు నగనూరి వెంకటేశ్వర్ గౌడ్. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర అధ్యక్షులు మోటపాలకుల వెంకట్, మంచిర్యాల జిల్లా అధ్యక్షులు బద్రి, పీవీఆర్ టీవీ9 చైర్మన్ తాళ్లపల్లి రమేష్ గౌడ్, తిరుపతి కుమార్, మధునేష్, శ్రీకర్, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా డీజేఎస్ ఆధ్వర్యం లోపల, డెమోక్రటిక్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆధ్వర్యం లోపల మరి జర్నలిస్టులందరికీ న్యాయం చేయాలి. ఈ రాష్ట్ర ప్రభుత్వము ఇళ్ల స్థలాలు కానివ్వండి, ఇండ్లు కానివ్వండి, తమకు తగినటువంటి గుర్తింపుల కార్డులు కానీ ఇవ్వాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నటువంటి ఈ రిలే నిరాహార దీక్షకు మంచిర్యాల జిల్లా లోపల ఇవాళ మా సోదరులందరికీ కూడా భారతీయ జనతా పార్టీ మద్దతు తెలియజేస్తూ ఉన్నది. మరి ఈ రాష్ట్ర ప్రభుత్వము ఎన్నికల కంటే ముందు ప్రతి విలేకరికి ఇల్లు ఇస్తాము, డబుల్ బెడ్రూమ్లు ఇస్తాము, ఇళ్ల స్థలాలు ఇస్తాము అని పెట్టి ప్రబల వాళ్ళకి నేడు రేవంత్ రెడ్డి ప్రభుత్వము అధికారంలోకి వచ్చిన తర్వాత జర్నలిస్టుల మీద కేసులు పెట్టడము, వార్తలు రాస్తే బెదిరించడము, పోలీసులతోటి మరి వాళ్ళ కౌన్సిలింగ్ ఇప్పించి అరెస్ట్ చేయించడం తప్ప జర్నలిస్టులకు ఇచ్చినటువంటి గుర్తింపు ఏం లేదు. వాళ్ళకి ఇచ్చినటువంటి ఆస్తులు, ఆయుధాలు ఏం లేవు. వాళ్ళు సొంత కష్టంతో ప్రజల సమస్యలను ప్రజలకు మన ప్రభుత్వానికి చేర్చేటువంటి క్రమం లోపల ఒక వారధిలాగా పనిచేస్తూ ప్రజా సమస్యల మీద ఉద్యమం చేస్తున్నటువంటి మన పాత్రికేయ సోదరులపై మరి కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క అరాజ్మెంట్ తగ్గాల. అదేవిధంగా వాళ్ళకు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చిందో వాళ్ళకి ఇళ్ల స్థలాల విషయం లోపల కానివ్వండి, గుర్తింపు కార్డుల విషయం లోపల కానివ్వండి, అదేవిధంగా డబుల్ బెడ్రూమ్ల విషయం లోపల కానివ్వండి, వాళ్ళందరికీ తగిన న్యాయం చేయాల్సిందిగా భారతీయ జనతా పార్టీ వరకున ఈ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నటువంటి దీక్షలకు భారతీయ జనతా పార్టీ ఇలా మంచిర్యాల జిల్లా లోపల సంపూర్ణ మద్దతు తెలియజేస్తా ఉన్నదని తెలియజేస్తా ఉన్నాం. భారత్ మాతాకి జై. కర్నూలు సర్వజన వైద్యశాలలో పనిచేస్తున్న డాక్టర్లు, వైద్య సిబ్బందికి హారం, అల్పాహారం, ఆహారం అందించేందుకు ఏర్పాటు చేసిన క్యాంటీన్లు ఈరోజు వివాదంలో చిక్కుకుంది. అయితే ఓవైపు డాక్టర్ల సంఘం నాయకులు 48 గంటల్లో క్యాంటీన్ ఖాళీ చేయాలని చెబుతుంటే, మరోవైపు క్యాంటీన్ నిర్వాహకులు డాక్టర్ వరప్రసాద్ గారికి సంఘం లేదని, వారు చెప్పే అర్హత లేదంటూ కొట్టిపారేస్తున్నారు. డాక్టర్ వరప్రసాద్ క్యాంటీన్ను ఖాళీ చేయించాలని డాక్టర్ సంఘం ల్యాండ్ ఆర్డర్లతో బుద్ధి చెప్తామని క్యాంటీన్ నిర్వాహకులు డాక్టర్ వరప్రసాద్ చెబుతున్నారు. డాక్టర్ వరప్రసాద్ గారు మీకు పర్మిషన్ ఇచ్చారా ఇక్కడ క్యాంటీన్ మెయింటైన్ అలా కాదండి. ఇది కాలేజీ ప్రిమిసెస్, ఇది కాలేజీలో ఉంది, ఇది బయట లేదు. ఇది కాలేజీ ప్రిమిసెస్లో ఉంది. దాంతోపాటు ఇది ఏపీజీడీ అని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ సంబంధించిన క్యాంటీన్ ప్రిన్సిపాల్ ద్వారా, కలెక్టర్ ద్వారా. సో ఏపీజీడీ అనేవాళ్ళు నడుపుకుంటున్నారు. ఏపీజీడీ అనేవాళ్ళు డాక్టర్ వరప్రసాద్ గారికి 2012 5 సంవత్సరాలు మాత్రమే లీజుకి ఇవ్వడం జరిగింది. అయినా కూడా ఆయన ఇంతవరకు ఖాళీ చేయకుండా మమ్మల్ని ఇబ్బంది పెడుతుంటే గత జనవరి 2024లో మేము ఈ క్యాంటీన్ ముగించడం జరిగింది. కానీ గత 2 నెలల కిందట నుంచి మాకు ఎవరికి తెలియకుండా ఈ క్యాంటీన్ని మళ్ళీ ఆ డాక్టర్ వరప్రసాద్ అనే వ్యక్తి ఓపెన్ చేసి తను ఎవరిని సంప్రదించకుండా కాంట్రాక్ట్ అనేది మళ్ళీ దాన్ని రివోక్ చేసుకోకుండా నడిపించడం జరుగుతూ ఉంది. కాబట్టి ఇది అన్యాయము, అక్రమము, సరైన పద్ధతి కాదు. కాబట్టి మేము మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఏమంటే మీరు మీ ఓనర్ గారికి, అంటే మీకు డాక్టర్ వరప్రసాద్ గారికి చెప్పి ఆధారపడి ఉన్నాము. అలాంటిది మాకు గత 15 నెలలుగా మీ వలన ఇబ్బంది కలుగుతూ ఉంది. కాబట్టి మాకు దీన్ని మా క్యాంటీన్ మాకు అప్పగిస్తే మేము
మా సౌకర్యాల కోసం మేము ఉపయోగించుకుంటాము. కాబట్టి దయచేసి మాకు మీరు సహకరించాలి. ఈ విషయాలన్నీ కూడా మీరు ఉన్నదానికి తెలిపి మాకు మా క్యాంటీన్ అప్పగించవలసిందిగా వినంగా కోరుతున్నాము. ఇప్పుడు మా ప్రెసిడెంట్ గారు మాట్లాడుతున్నారు. అసోసియేషన్ యూనిట్ నుంచి క్యాంటీన్ అనేది చాలా రోజు నుంచి రన్ అవుతుంది. ఇది 4 సంవత్సరాల నుంచి ఒక క్యాంటీన్ అయితే అవసరం, పిల్లలకు స్టాఫ్కి అందరికీ క్యాంటీన్ అవసరం. కాబట్టి గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ కొంతమందికి లీజ్కి ఇచ్చి మామూలుగా క్యాంటీన్ రన్ చేస్తారు. సో అసోసియేషన్లో ఉండే వాళ్ళే దాన్ని రన్ చేయాలి. వెల్ఫేర్ ఎప్పుడైనా రన్ చేసేటప్పుడు 2 years 3 years 5 years అట్లా రన్ చేస్తారు. ఒకసారి అంటే ఒకేసారి కంప్లీట్గా విత్డ్రా చేసుకోలేరు కదా, చేస్తారు. సో అట్లా 5 yearsకి లీజ్కి అయితే ఇచ్చినారు. అది కూడా ఎవరికి ఇచ్చినారు, అందులో అప్పుడు అసోసియేషన్లో ఉండే వాళ్ళకి ఇచ్చినారు. అవుట్ సైడర్స్కి ఎప్పుడు ఇచ్చేది లేదు. సో మరి అది తర్వాత ఏమైందో ఏమో మనకు తెలీదు. అవునంటే బిల్డింగ్ పడగొట్టి మళ్ళీ కట్టాలి అని అనేది కన్స్ట్రక్షన్ కాస్ట్ కూడా అవుతుంది. కాబట్టి తర్వాత వాళ్ళు పోయేటప్పుడు అప్పుడైతే డిప్రిషియేషన్ అమౌంట్ తీసేసి నెక్స్ట్ వచ్చే వాళ్ళకు హ్యాండ్ ఓవర్ చేయాలనేది అగ్రిమెంట్. మరి కానీ ఆ అగ్రిమెంట్ ఎందుకు ఎట్లా డిస్టర్బ్ అవుతుందో అర్థం కావడం లేదు. ఎవరైతే తీసుకొని ఉంటున్నారో వాళ్ళు రిటైర్ కూడా అయిపోయినారు. రిటైర్ అయిన వాళ్ళది ఇక్కడ ఎందుకు పెత్తనం నడుస్తుందో తెలీదు. దే ఆర్ నాట్ ఇన్ ద క్యాంపస్, రిటైర్ అయిపోయినారు. సో ఈ రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇవన్నీ ప్రాబ్లమ్స్ అయితే జినైన్ కాదు. నేను డాక్టర్ మాధవి శ్యామ్ల, ప్రొఫెసర్ ఆఫ్ జనరల్ సర్జరీ. సార్ మిత్రులందరికీ చెప్పడం ఏంటంటే, మనకు ఇక్కడ క్యాంటీన్ చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్ గోయింగ్ స్టూడెంట్స్ అందరికి కూడా ఆల్మోస్ట్ బ్రేక్ఫాస్ట్, లంచ్, సమ్టైమ్ డిన్నర్ కూడా వాళ్ళు ఇక్కడ వచ్చేసి లైబ్రరీలోనే చదువుకొని ఇక్కడనే తినేసి పోతూ ఉంటారు చాలామంది పిల్లలకు. ఇంత ఆధునిక ప్రపంచంలో వచ్చిన తర్వాత కూడా మనము ఇంత సెంటర్లో పెట్టుకుని క్యాంటీన్ని దాన్ని ఏం చేసుకోలేకపోతున్నాం అనేది మా అందరికీ బాధ. దాంట్లో ఏవో ఆల్రెడీ పాత ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ ప్రాబ్లమ్స్ అన్నింటినీ అధిగమించి, అది కోర్ట్ అయినా నాన్ కోర్ట్ అయినా సరే, ఫ్రెండ్స్, మిత్రులు, పెద్ద పెద్ద డాక్టర్లు, సీనియర్స్ అందరి హెల్ప్ తీసుకొని మేము ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లోనూ క్యాంటీన్ని మళ్ళీ ఓపెన్ చేయించుకోవాలనేది మా కోరిక. ఇది స్టూడెంట్స్కి, పేషెంట్స్కి కూడా చాలా ఇంపార్టెంట్. ఇది చాలామంది ఆల్రెడీ ప్రాబ్లమ్స్ చెప్తున్నారు. అంటే ఇంత పెద్ద కాలేజీలో క్యాంటీన్ లేకపోవడం ఏంది, స్టూడెంట్స్కి 1000 మంది స్టూడెంట్స్ ఉన్నారు, పైన ఉన్నారు, ఇంకా ఇంతమంది ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు, వీళ్ళందరికీ కూడా క్యాంటీన్ లేకపోవడం అనేది చాలా సిగ్గుచేటిది. దీనికి ఏదో ఒకటి పరిష్కార మార్గం చేయాలనేది మా కోరిక. డాక్టర్ వై రమణ, ప్రొఫెసర్ ఆఫ్ ఆర్థోపెడిక్స్. తెలంగాణ రాష్ట్రం ఎటుపోయింది? గౌరవ ముఖ్యమంత్రి మాట తీరు దేనికి అర్థం పడుతోంది? ఉద్యోగ సంఘ నాయకులతో అన్నమాట, ఈ మాటకు అంతరార్థం ఏమిటి? రాష్ట్ర ఆర్థికంగా బాలేదు, అప్పు పుట్టట్లేదు, ఎవడూ నమ్ముతలేడు, అనా పైసా కూడా ఎవడిస్తలేడు. తెలంగాణ రాష్ట్ర ప్రతినిధులు బ్యాంకర్లను దొంగలు చూసినట్టు చూస్తుండ్రు. చెప్పులు ఎత్తుకపోతాడేమో అని ఢిల్లీకి ఎవడు రాణిస్తలేడు. ఎన్నికల ముందు ఇస్తున్న హామీలకు జవాబుదారుతనం ఎక్కడుంది? ఇస్తలేడు, వీడు వస్తే చెప్పులు కూడా ఎత్తుకపోతాడేమో అన్నట్టుగా ఆ పరిస్థితి ఉంది దేశం ముందల. అప్పు పుడితే నేను కూడా ఏదో ఒకటి చేసి తెచ్చిచ్చేటోను. అప్పు పుట్టట్లేదు, ఎవడు బజార్లో నమ్మడం లేదు. స్వీయ నియంత్రణనే దీనికి పరిష్కారము. ఉన్నంతలో గౌరవంగా సంసారాన్ని నడిపితే బజార్లో ఎవడైనా నమ్ముతాడు. వీధికెక్కి రచ్చ చేసుకుంటే, కుటుంబం పరువు బజార్లో పడేసుకుంటే ఎట్లుంటుందో, ఉద్యోగ సంఘ నాయకులారా, రాష్ట్ర ప్రభుత్వం అనేది మన కుటుంబము. ఈ పరువును బజార్లో మీరు పడేస్తాము అనంటే కుటుంబ పెద్దగా వద్దు అని నేను విజ్ఞప్తి చేస్తున్నా. అకాల వర్షం అన్నదాతలను కంటతడి పెట్టించిన పరిస్థితి వరంగల్ జిల్లా ఎర్మాముల వ్యవసాయ మార్కెట్లో చోటు చేసుకుంది. గత రాత్రి వరంగల్ జిల్లాలో పలు చోట్ల ప్రాంతాల్లో కురిసిన వడగాళ్ల వాన ప్రభావంతో వ్యవసాయ మార్కెట్కు అమ్మకాల నిమిత్తం రైతులు తీసుకొచ్చిన మక్కలు పూర్తిగా తడిసి వరదలో కొట్టుకుపోవడంతో రైతులు తీవ్ర విషాదానికి గురయ్యారు. అప్పులు చేసి ఎండావాన తేడా లేకుండా కష్టపడి పంట పండిస్తే తీరా అమ్ముకునే సమయంలో అకాల వర్షం తమ పాలిట శాపమే నిలిచిందని ఎర్మాముల వ్యవసాయ మార్కెట్లో రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు 4 ఎకరాలు పండించిన 10 క్వింటాల మక్కలు పూర్తిగా వరదలో కొట్టుకుపోయాయని తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తమను ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తూ వేడుకున్నారు.
ఎకరాలు వేసిన 4 ఎకరాలు వేసినా అది పండించుకొని ఇక్కడ అప్పు సప్పు తీసుకుపోతే ఇక్కడ తెచ్చిపోసుకుందాం. అసలు రేకుల కిందనైనా 2 రోజులు ఉండే ఇక్కడ 4 రోజులు అయినా ఉండి నేర్చుకొని నింపి కాంటేసిపోతాం. ఇక్కడ అప్పు తెచ్చుకుంటే మాట బోడగొట్టుకోవద్దు చెట్లతో అని ఇంత దూరం అంటే ఆ రేకుల చెట్ల కింద మాకు స్థలం దొరకక బయట పోతే మొత్తం తడిసింది. జనాలన్నీ తడిసి వరదకు కొట్టుకపోతే అన్ని దేవిపోసా ఎండపోసా ఖరీదుగా రాలేదు, చేటే రాలేదు. ఈ వరకు అంత మక్కలు దర్శనం కూడా ఇక ఇంత టైం అయింది, ఈ పూటకు కూడా రాలేదు. ఇంకా ఏం చేయాలి సార్? అంత ఆగంగా అయిపోయినాయి మా పంటలన్నీ మొత్తం మస్తు నష్టం. ఎవరి దాకా ఒక మా ఆయన నేను అక్కడ దాకా ఊడ్చి ఆ దేవుపచ్చి ఆ ఎండ పోసినా కూడా అయ్యో మొత్తం కుప్ప కిందకి రాసిపడి అందుకని మొత్తం కొట్టుకపోయింది. ఎంత వచ్చిందా? బాగానే 10 క్వింటాలు సార్ కొట్టుకుపోయినాయి సార్. 10 క్వింటాలకు ఎక్కువనే కానీ తక్కువ అయితే కాదు. మనకు రాశికి అందాది ఉంటుందా? ఆసాయి రెక్క కొలుతూ ఉంటుందా సార్? ఉండదు. పోషణం తెచ్చి 100 క్వింటాల పైన అయితే 4 ఎకరాల పంట అంటే ఎంత నష్టం ఉండదు. తెచ్చి పోషణం మొత్తం కొట్టుకుంటుంది. గొర్రె చక్కగా దొరుకుతుంది. ఆ గొర్రె కోసమే రాశి కదలేద్దాం అన్నట్టు ఆ గొర్రెలు గుడిస్తాయి. ఏ ఊరమ్మా? మరి కొండాపురం. ఏం పేరు? నా పేరు రమ్మ, మా ఆయన పేరు రవీందర్. ఇప్పుడు బాగా బాధపడ్డారు సార్, కానీ బాగా నష్టమైంది. పంటలు బాగా ఇబ్బంది అయ్యి ఎకరం పోయినట్టే సార్. 3 ఎకరాలకు ఎకరం పోయినట్టే. బాగా తడిచినాయి ముక్కలు, బాగా ఖరాబైంది. లాస్ ఇచ్చింది బాగా. లే సార్ లేకనే ఇక్కడ ఆడపోతే ఈడ కూడా నష్టం జరిగింది. ఇక్కడ ఆడతారని చూస్తే మార్కెట్లో ఎవరు కొనలే సామాన్ సరుకు తక్కువ రేటుకి అడుగుతారు అది. అందుకని ఇంటికి ఉంచుకోదామని అనుకున్నాం. అంతలోకి వాన కొన్ని కొట్టుకుపోయినాయి తర్వాత నీటి కొట్టుకుపోయినాయి. కొన్ని ఉన్నాయి అవి నేర్పుతాను. నేర్పి ఎండపోస్తే రాదు సార్. కర్నూలు నగరంలోని జోహారపురం రోడ్లో ఉన్న అశ్విని హాస్పిటల్లో శ్రీ శ్రీనివాసరెడ్డి, బి ప్రమిలారెడ్డి కలిసి ఇన్వాల్వ్డ్ ట్రీట్మెంట్ అందరికీ అందుబాటులోకి తీసుకురావడమే ఆస్తమా దినోత్సవ ముఖ్య ఉద్దేశం అంటూ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ శ్రీ శ్రీనివాసరెడ్డి, ప్రమిలారెడ్డి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో అలెక్యం ప్రోమోకేర్ బ్రాంచ్ మేనేజర్ ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు. మన వాళ్ళు తీసినారు మధుగాడ వాళ్ళు. రాధాకృష్ణ వాయిస్ ఉన్నదంటే సరే సరే రఫీగాడు తీసినాడు. ఫోన్ ఇవ్వకుండా నాకు ఫీడ్ పంపించకుండా శ్రద్ధ చేస్తున్నాడు. ఆస్మా అటాక్ ఉండేవాళ్ళు మామూలుగా ఆస్మా ట్రీట్మెంట్ రెగ్యులర్గా వాడుకోవాలి. ఆస్మా చలికాలం, ఎండాకాలం, 2 రకాలుగా రావచ్చు. చలికాలం అంటే ఎండాకాలం అంటే కానీ వచ్చేది ఆస్మాకు రెగ్యులర్గా మందులు వాడుకోవాలి. ఇట్లా ప్రివెన్షన్ చాలా వరకు ఈ కాలుష్య వాతావరణానికి దానికి ఎక్స్పోజ్ కాకుండా మాస్క్ పెట్టుకోవడం. చాలా వర్క్ చేసే వాళ్ళందరూ తప్పదు వాళ్ళకి. కార్పెంటర్ కానీ కొన్ని జిమ్లో వర్క్ చేసే వాళ్ళకి వర్క్ చేసి కూడా పని జరగదు. బట్ వాళ్ళు ప్రివెంట్గా మాస్క్ పెట్టుకోవడం ఏదైనా చూసుకోవడం. తర్వాత మెయిన్ ప్రివెంట్ అంటే ఎండాకాలం ప్రివెన్స్ ఇదే. కూల్ డ్రింక్స్ ఐస్ క్రీమ్ తాగుతున్న జాగ్రత్త తాగుతున్న చలి రాకు ఫ్రిడ్జ్లో వాడడం, కూలర్ ఏసీలు డైరెక్ట్ గాలిలో ఉంటే వాటి వల్ల ఎక్కువ వస్తుంది. కానీ ఇవన్నీ జాగ్రత్తలు తీసుకుంటూ తగిన మందులు వాడితే మనం ఆస్తమాను ప్రివెంట్ చేసుకోవచ్చు. ఆస్తమాలో వచ్చే మరణాలు కూడా ప్రివెంట్ చేసుకోవచ్చు. జైపూర్ మండలంలోని పౌనూర్ గ్రామంలోని జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల నందు 2005-6 10వ తరగతి పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వహించారు. ఈ సమ్మేళనంలో ఉపాధ్యాయుల పాఠశాలతో ఉన్న అనుభవాలను పంచుకున్నారు. ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండాలని, ఎప్పుడూ క్రమశిక్షణగా ఉండాలని విద్యార్థులను సూచించారు. అలాగే విద్యార్థులు కూడా తమ చిన్ననాటి జ్ఞాపకాలను, చిన్ననాటి మిత్రులతో ఉన్న అనుభవాలను ఇప్పుడు పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు రాజవర్ధన్, తిరుపతమ్మ, మధురవాణి, సింహాద్రి, సెల్వరాణి, అపర్ణ, సమ్మయ్య, రాజశేఖర్, సారయ్య మరియు విద్యార్థులు పాల్గొన్నారు. ఈనాటి ఇది పూర్వ విద్యార్థుల సమ్మేళనం, కానీ అపూర్వ విద్యార్థుల సమ్మేళనంగా నిర్వహించుతూ మమ్మల్ని ఇంత అభిమానంతో, గౌరవంతో, మరి నన్ను చాలా
అమాయకులను నక్సలైట్లుగా చంపేస్తుంటే సానుభూతి పరులు హరగోపాల్ వరవరరావు ఏం చేస్తున్నారని కేంద్ర హోంశాఖ మంత్రి సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీ ఆయన మీడియాలో మాట్లాడుతూ హాట్ కామెంట్ చేశారు. అప్పుడు బీఆర్ఎస్ పార్టీ, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు చేసిందేమీ లేదన్నారు. తెలంగాణలో లక్షల కోట్ల కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి పనులను చేస్తుందన్నారు. అడవిలో తుపాకీ చేతపట్టి అమాయకులను చంపుతుంటే చర్చలు ఏంటని ప్రశ్నించారు. మావోయిస్టులు తుపాకులను వీడి జనజీవన స్రవంతిలో కలవాలన్నారు. ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి ఆపరేషన్ కంగారు ఆపమనడం విడ్డూరంగా ఉందన్నారు. बोलो भारत माता की बीजेपी రాముడు గర్భం వదిలేదు కదా ఏ సార్ ఒక షిఫ్ట్ ఉండాలి ఎక్కడన్నా భారత్ మాతా की ఇది ఉంటాను ఇక్కడ 100 పెట్టండి सोलर भी है एंड हमारे सोलर प्लांट भी है तेलंगाना 2 भी प्लांट वो भी अगर हो जाएगा पब्लिक हियरिंग वगैरह ప్రభుత్వం చేస్తుంది. ఇవాళ బీసీలకు న్యాయం చేసేది భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం. కేంద్రంలో 27 మంది బీసీ ఎంపీలను మంత్రులు చేసిన ఘనత నరేంద్ర మోడీ గారు. 27 మంది బీసీ. తెలంగాణ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం యొక్క ఆధ్వర్యంలో నుంచి అభివృద్ధి పనులను ప్రారంభించడానికి కేంద్ర మంత్రివర్యులు శ్రీ నితిన్ గడ్కరీ గారు తెలంగాణ రావడం జరిగింది. దాదాపు 5,100 కోట్ల రూపాయలతోని 6,100 కోట్ల రూపాయలతోని జాతీయ రహదారుల శంకుస్థాపన, దాంతోపాటు రోడ్డు జాతికి అంకితం చేసినటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించడానికి ఈరోజు రావడం జరిగింది. రైల్వే స్టేషన్ల అభివృద్ధి కోసం దానిలో రామగుండం రైల్వే స్టేషన్ మీరు చూడండి, రామగుండంలో గోవర్కంలో ఆర్టీసీ బస్టాండ్ చూడండి, కేంద్ర ప్రభుత్వం నిర్మిస్తున్నటువంటి రైల్వే స్టేషన్ చూడండి. అభివృద్ధి తేడానే తెలుస్తుంది మనకు. కొత్త ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీకి ఇదే చెప్పింది, ఏం చేయలే ఒక్క పైసా అని చెప్పండి. మరి ఎవరికి ఇచ్చేది? సేమ్ అదే పొందాను రేవంత్ రెడ్డి సర్కార్ కొనసాగిస్తున్నారు. రేవంత్ రెడ్డి గారికి నిషేధం ఎత్తేసే దమ్ముందామని మీ పార్టీ నిషేధం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. వాళ్ళు తుపాకులు చేతిలో పట్టుకుని జంగల్లో ఉన్న వ్యక్తులతో చర్చలు ఏ విధంగా జరుగుతారు? అందుకే అయిపోయింది నిన్న మాటలు మాట్లాడడం లేవు. వాళ్ళు హరగోపాల్ గారు వరవరవారు ఉన్నారు, ఇలా వయసు మీద పడ్డది. వాళ్ళు చెప్పాలి మీరు ఏం సాధించారు. ఇవాళ చివరికి వచ్చింది ఏంది? మీరు చర్చలు జరుపుదాం రండి అంటున్నారు. మీరు ఇవాళ మీ పరిస్థితి ఆడికి వచ్చింది. ఇవాళ జాతీయ జెండా ఎగిరేసేవాడు దేశభక్తులు. ఈ దేశంలో ఉన్న ప్రతి వ్యక్తి జాతీయ జెండా ఎగిరాల్సిందే. నల్ల జెండా ఎగిరేసేవాడు దేశద్రోహి. కుల గణన వేరు, కుల గణనకు సంబంధించి సర్వే వేరు, రెండింటికి తేడా ఉంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసింది కుల గణన సర్వే మాత్రమే చేసింది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము కుల గణన సర్వేతోని బీసీలకు అన్యాయం చేసింది. కాబట్టి ఈ కేంద్ర ప్రభుత్వం చేసే కుల గణన ద్వారా బీసీలకు న్యాయం జరగబోతున్నది. ఈ కుల గణన పక్కబెట్టి మళ్ళా ఆపరేషన్ కగార్ స్టార్ట్ చేశారు. చర్చలకు రమ్మని ఒక ముఖ్యమంత్రి స్థాయి చర్చలు పిలుస్తున్నాడు. ఇప్పటికైనా జనజీవన సమితిలో రండి, తుపాకులు పక్క పెట్టండి. ఆ తుపాకులే మేము కాల్చేస్తాయి, ఆ తుపాకులే మీ ప్రాణాలు తీస్తాయి. ఏ తుపాకీని నమ్ముకున్నారో అవే మీ ప్రాణాలు తీస్తాయి. తుపాకీ వీడాల్సిందే, మీరు లొంగిపోవాల్సిందే. దానిలో మన వాళ్ళకి ఫుల్ క్లారిటీ ఇస్తున్నాం మేము. ఇది మంచి పద్ధతి కాదు కూడా. గతంలో ఏం సాధించలే మీరు, భవిష్యత్తులో కూడా ఏం సాధించలేరు. అమాయకుల ప్రాణాలు తీస్తే ఏ ప్రభుత్వము చూస్తూ కూర్చోదు. ఉంటారు కావచ్చు, కేసీఆర్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి సర్కార్ ఉంటుంది కావచ్చు, కానీ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం చూస్తూ విషయాన్ని గుర్తుంచుకోవాలి. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.